వెల్కమ్ టు ఓటెన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కమ్మరి పార్వతమ్మని బీసీ భవన్ లో కలిసి మర్యాదపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వర్ణకార విశ్వ బ్రాహ్మణ సంఘాలు అధికార ప్రతినిధి పెంట సాయి కిరణ్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న విశ్వ బ్రాహ్మణ సోదరిమణులు అందరూ కూడా కలిసికట్టుగా మీకు అండగా ఉంటారని, అలాగే మన విశ్వ బ్రాహ్మణ జాతి యొక్క గౌరవాన్ని ముందుకు తీసుకెళ్లాలని, రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల విశ్వ బ్రాహ్మణుల యొక్క సాధిక బాధలు తెలుసుకొని వారికి రావాల్సిన గవర్నమెంట్ నుంచి పథకాలు వారికి అందించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సత్యనారాయణ, తూర్పాటి శివశంకర్, రామోజీ తాదాజీ, వీలపల్లి విజయలక్ష్మి గారు సంఘీయులు అందరూ కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. నిధులు ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పాలే చేసి మా కులానికి చాలా ప్రతిష్టాలు తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ చైర్మన్ గారికి మేము ఏదైతే గవర్నమెంట్ ఎన్డీఏ కుటుంబంలో ఇచ్చారో వారికి మేము ఫుల్ మద్దతుగా అందరం సంఘీయులు అందరం ఒకటే మాటగా ఉండి ఆమె వెళ్ళే తోడే ఉంటాము. అలాగే మా స్వర్ణకారులు కానీ విశ్వబ్రాహ్మణులు కానీ కష్ట సుఖాల్లో ఆమె కూడా ప్రతిదీ చాలా ఓపికగా విని మీ బాధలు ఏమున్నా సరే నాకు చెప్పండి, నేను గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళి దాన్ని నేను మీకు ప్రాబ్లం ఏదున్నా సరే నేను ఎంతో సాల్వ్ చేస్తానని చెప్పి మాట ఇవ్వడం కూడా జరిగింది. అలాగే ఈ రోజు నుంచి కూడా వారికి వెన్నుదండగా ఉండి మేము 26 జిల్లాల్లో ఉన్న మా విశ్వబ్రాహ్మణ సోదరులందరూ కూడా ఆమెకి ప్రోత్సాహంగా ఉంటామని చెప్పి ఈరోజు మరి ఈ కార్యక్రమంలో మేము తెలియజేస్తున్నాం. ఏదైతే బాధ్యతలు అప్పగించారో చంద్రబాబు నాయుడు గారు ఆ బాధ్యతలను పూర్తి చేస్తాను, ప్రతి ఒక్కరికి మాటిస్తున్నాను. ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నీ అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలాగా చూసుకోవడం మా బాధ్యత. నేను అధ్యక్షుడు రాష్ట్ర అధికార ప్రతినిధి కిరణ్ గారు, అలాగే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సత్యనారాయణ గారు, ఇంకా అందరూ విశ్వకర్మ జాతి వంశస్థులందరూ పాల్గొన్నారు. నమస్కారం. రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టిన తొలిసారిగా విజయవాడకు రావడం జరిగింది. ఈ నెల 17వ తారీఖు విశ్వకర్మ జయంతి సందర్భంగా బాబు గారిని కలిసి మాట్లాడాలి అనే విషయం మీద ఇక్కడ పార్టీ ఆఫీస్లో అందరినీ బీసీ భవన్లో అందరినీ కలిసి దానిపైన ఎలా చేయాలి ఏంటనేది చర్చించుకుంటూ ఉన్నాము. ప్రతిసారి అధికారికంగా చేపడుతూ ప్రభుత్వం విశ్వకర్మ జయంతిని ఈసారి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పెట్టాలి, అలాగే బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని ఇన్వైట్ చేయాలనేది ఈ కార్యక్రమానికి. ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి నా విశ్వకర్మ జాతి సోదరులందరూ సహకరించాలి. ప్రతి ఒక్కరూ ఈ విశ్వకర్మ భగవానుని గురించి, మా జాతి గురించి ప్రపంచానికి తెలిసేలాగా, ఆయననే ఒక ప్రపంచానికే అన్నీ నేర్పించిన గురువులాగా విశ్వకర్మ భగవానుడు, ఆయన తర్వాతనే ఎవరైనా అనేది జాతికి అందరికీ తెలిసాలి. జాతికే కాదు ప్రతి ఒక్కరికి తెలియాలి ఆ విషయము. అలాంటి విశ్వకర్మ భగవాన్ని. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కొత్తపల్లి సత్యనారాయణ, ఎన్టీఆర్ జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు. మాకు నూతనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నికైనటువంటి శ్రీమతి కమ్మరి పార్వతమ్మ గారి ఆధ్వర్యంలో ఈసారి సెప్టెంబర్ 17వ తారీఖున విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని వారిని ఈరోజు కలవడం జరిగింది. చైర్మన్ గారు కూడా సానుకూలంగా స్పందించి గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళి, బీసీ మినిస్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి సీఎం గారు, అలాగే నారా లోకేష్ బాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఈ కార్యక్రమాన్ని నా అందరి సహకారంతో చాలా గొప్పగా నిర్వహించాలని చెప్పేసి చైర్మన్ గారు కూడా హామీ ఇచ్చినారు. బ్రాహ్మణ సోదరులందరూ కూడా సెప్టెంబర్ 17వ తారీఖున చాలామంది మన ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సెప్టెంబర్ 17 విశ్వకర్మ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ఎన్నుకోబడిన మా ఆనిముత్యం కమ్మరి పార్వతమ్మ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా విశ్వకర్మ జాతి అందరి తరపున మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ, తొలి పండగగా ఆమె చైర్మన్ బాధ్యత తీసుకున్న తర్వాత విశ్వకర్మ యజ్ఞ మహోత్సవము
అని ప్రభుత్వాన్ని ఆ విధంగా గెజిటెడ్ నోటీస్ ఇవ్వాలని జయంతి అనేది కాకుండా యజ్ఞమహోత్సవం అని చెప్పి గెజిటెడ్ నోటీస్ ఇవ్వాలని మేము విశ్వబ్రాహ్మణ జాతి అంతా కూడా కోరడం జరుగుతుంది. కనుక ఈ కార్యక్రమం అందరూ అన్ని చేతి గుర్తులు కులాలన్నీ కూడా ఒక పండగలాగా చేసుకొని ఆ భగవంతుడు ఆ విరాట్ విశ్వకర్మ భగవాన్ అనుగ్రహం అందరికి పొంది ఆయురారోగ్యాలు కుటుంబ సంక్షేమాలు అన్నీ ఆయన అనుగ్రహంతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.